గురించి ఇంకా నువ్వు బాధపడకమ్మా. ఏముంది, అనాథలో ఉండిపోతా. ఒరేవ్ కందపిల్లక, పెళ్లిగాని వాడిని బ్యాచులర్ అంటారు, అనాథ అనరు. ఓ అవును కదూ. అబ్బా ఈ పిల్ల ఒకటి ఎంత చెప్పినా వినదే. పిల్ల పిల్ల ఏమిట్రా? నీకు చెప్పలేదు కదూ, మా ఆఫీస్లో పిల్లమ్మా. నేను ఎంత వద్దంటున్నా వెంట పడుతూనే ఉంది. నేను అప్పటికి చెప్పా, మాది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, ఇలాంటివన్నీ అసలు ఒప్పుకోరు అని. ఎవర్రా పిల్ల? బృందా అని హిందీ అమ్మాయి, తెలుగు తెలుసు. ఆ పిల్లకి ఈ విషయం తెలుసా? తెలుసే. ఒరే, ఈ టైంలో మనకి పిల్ల కాదు, పిల్ల తల్లైనా పర్వాలేదని స్టేజ్కి వచ్చేసాం. ఈ టైంలో ఏమిట్రా నువ్వు? నువ్వేదో దారి చూపిస్తున్నావు, నేను జస్ట్ ఫాలో అయిపోతున్నా. ఇవాళ చాలా క్రూషియల్ డే. కృష్ణ నువ్వే గట్టెక్కించాలి. नमस्ते जी। नमस्कार। मैं आनंद मिश्रा, वृंदा का डैडी, और थे सुनंदा मिश्रा, वृंदा की मम्मी। आप लोग के बारे में थोड़ा बहुत सुना है। कुड़ी ने बताया कि आप लोग ऑर्थोडॉक्स फैमिली से हो। ఆర్థోటిక్స్ అంటే అలాంటి ఇలాంటి ఆర్థోటిక్స్ కాదు హై. మడి కట్టుకుందే వంట చేయము హై. ప్యూర్ ఆర్గానిక్ ఆర్థోటిక్ ఫ్యామిలీ హై. మా అమ్మ హిందీ విరగదీసేసింది. ఏంటి మాడ్చవరా హై అంటే హిందీ అయిపోద్దా? హిందీని మడతట్టి లుంగీలో చుట్టాం ఇక్కడ. बहुत साल से दिल्ली में रहते हैं। ब्राह्मण होने के बाद भी घर में नो रिस्ट्रिक्शंस, जैसे चाहे जियो, जो करना है करो। आर्मी में रहते हैं ना, तो हमको पता है लाइफ कैसे जी जाती है। ఏంటట? ఆర్మీ కదా, దేశం కోసం ప్రాణాలు అలా ఇస్తారో, మన పద్ధతులు పట్టింపులు అన్నా సరే అంత ప్రాణం ఇస్తారంట. हमारी बेटी में प्रॉब्लम है, फिर भी आप उसे एक्सेप्ट कर रहे हो। ఆవిడ ఏమంటున్నారంటే అర్థమవుతుంది. बड़े ओपन माइंडेड हैं जी आप लोग। అమ్మా అది నేను చెప్తా. మన అబ్బాయికి ప్రాబ్లం ఉన్నా వాళ్ళ అమ్మాయికి నచ్చాడని తెలిసి వెంటనే ఒప్పేసుకున్నారంట. వాళ్ళు చాలా బ్రాడ్ మైండెడ్ అంట. आपका अच्छा ब्रॉड बैंड है। సూపర్ బావా, హిందీ ఎరగదీసావంతే. పిండేశా. ఆ మాటకొస్తే అన్నీ సక్రమంగా ఉన్న వాళ్ళని చూసి చేసినా ఎంతమంది పిల్లలు లేక బాధపడట్లేదు. పిల్లల్ని కనగలం, వాళ్ళ రాతల్ని కనలేం కదా. అయినా పిల్లలే కావాలంటే ఎన్ని అనాథాశ్రమాలు లేవు. మా మనవడి విషయానికి వస్తే వాడు పునర్వసు నక్షత్రంలో పుట్టాడు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడి జాతకం. ఒకే భార్య, ఒకే బాణం. మావయ్య ఇది ఓపెన్ చేస్తావా? బాల్ తో ఆడుకుంటా. ఈ బంతి మన జీవితాలతో ఆడుకున్న చాలదు, నువ్వు దీంతో ఆడతావా? పారే అవతల. అరవకే. दामाद जी, ये बॉल का सीक्रेट क्या है जी? నాకు సమझ आया। చెప్తా పట్టుకున్నానా? पकड़ पकड़। ये क्या है बेटा? वो तांबूल है, एक्सचेंज करेगा मैरिज फिक्स होता है। ఇక్కడ ట్రెడిషన్ है। ఈడు చూడు బాగుంది. ఈడు బానే ఉంది, జోడే తెగింది. वो स्त्री है ना, मेरा पति, हम उसको पत्नी है। ये नंबर 1 मेरा बेटा है, नंबर 2 वो बेटी अंदर सो रहा है। అయ్యో నాన్న, నేను బేటీ, తమ్ముడు బేటా, నువ్వు అన్ని మార్చి చెప్తున్నావు. ये इंटेलिजेंट मेरा जैसा है। నువ్వు పని చూసుకో రాకే. हमारी बेटी में प्रॉब्लम है, हमारी बेटी में प्रॉब्लम है। ఏంటి బావా? హిందీ తెలిసిన నేను ఇక్కడ ఒకడు ఉన్నానని మర్చిపోయావు బామర్ది. దొరికేసావు. అవును బావా, దొరికేసాం. హిందీ ఆవు కదరా, తెలుగు ఆవు. నువ్వు దొరికేసావు. అవును బావా, నేను అదే చెప్తున్నాను. హిందీ ఆమ్ కాదు, తెలుగు ఆమ్. దొరికేసాం. యు మీన్ ఆమ్? నువ్వు ప్రతిసారి నొక్కి నొక్కి అడిగినప్పుడే డౌట్ వచ్చింది బావా. డిన్నర్కి వస్తావా, లంచ్కి వస్తావా అన్నప్పుడే. కేఎఫ్సీ అంటే ఏంటి బావా? కారపూడి చట్నీయా? అప్పుడే డౌట్ వచ్చి నిఘా పెట్టా బావా. దొరికేసాం. కాంప్రమైజ్. నీ విషయం నేను ఎవరికి చెప్పను, నువ్వు నా విషయం ఎవరికి చెప్పుకో. दारू का मजा तो ऐसे टेम्पर है। Cheers. मजा आ गया। అయ్యో మందా. सब लीजिए।
लीजिए थोड़ा लीजिए ఇలాంటివి మా ఇంట వంట లేవు. अरे ऐसे एक मार लेना चाहिए దేవుడు దెబ్బేసిన అందమైన పెళ్ళాన్నే ఇచ్చాడు. ఏ క్యా ఏంటి ఇంకా నువ్వు పాలు తాగుతావా? ఏ తాగకూడదా? దా. అయ్యో ఎంత పని చేసావయ్యా భగవంతుడా, మేమేం పాపం చేసాము? ఒక్క నిమిషం ఇప్పుడు వచ్చేస్తాను. అంతమంది ఉంటే నీకు తీసుకుపోవడానికి ఎవరిది దొరకనట్టు మా మనవడు వికెట్టే తీసుకుపోవాలా? ఒసే సైలెంట్ గా నా ఈవెంట్ చేసుకుంటుంటే ఏంటి నీ కచేరీ? ఊరుకో ఆండాలు. ఒసే ముసలి ఇప్పుడు ఏమైంది? ఒరే ఇప్పుడు ఆ పాల గ్లాస్ పట్టుకెళ్ళి ఏం చేస్తావు? ఒసేయ్, పిల్లలు ఒక్కలే పుట్టరంట, మిగతావన్నీ పర్వాలేదు. పర్వాలేదా? పర్వాలేదంట. పో లోపలికి. ఇంకొకసారి ఏడ్చావంటే తాతయ్య దగ్గర పంపిస్తా. నిజంగా పిల్లలు అక్కర్లేదా? ఏం బాధ లేదా నీకు? నా కోసం అలా అంటావు, కానీ ఎవరికి ఉండదు వాళ్ళ పిల్లలకి వాళ్ళ ప్రేమ పంచాలని. కాదనట్లేదు, కానీ మనం దానికి ఆప్షన్ అనుకున్నాం కదా. నువ్వు నెగిటివ్ చూస్తున్నావు, అందులో నువ్వు పాజిటివ్ ఉంది. నాకు కొంచెం మొహమాట ఎక్కువ తెలుసుగా నీకు. రోజు మెడికల్ షాప్కి వెళ్ళి కాండమ్స్ ఎలా కొనాలా అని తెగ టెన్షన్ పడిపోయావని. ఇప్పుడు అవసరం లేదు కదా, పాజిటివే కదా అది కూడా. ఏంటి అమ్మ మీరే ఎప్పుడు వచ్చారే? రండి రండి. అదేంటి మీరు ఇంకెక్కడే ఉన్నారు? లోపల రారే? లోపలికి రమ్మని తలుపు మూస్తావేరా కందపిల్లక? అది ఎవరో అని చెప్పి ఎడం చేత తీశాను, మీరు కదా కుడి చేత తెద్దామని. చెయ్యి మార్చుకోవడానికి ఇంతసేపా? నువ్వు లోపలికి రావే. కోడలి పిల్ల ఎక్కడా? తను 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 పూజ చేస్తుంది. పూజ. ఇంతకీ పూజ గది ఇక్కడ? ఇలానే చూసేస్తారేంటి? వెళ్ళి స్నానం చేసి రండి. నువ్వు ఊర్లు దాటొచ్చారో ఏంటో. రావే. కంగారు పడతావేమిట్రా మా స్నానానికి? పదా. దగ్గరుండి రా, చేస్తావా ఏమిటి? పూజ గది ఆల్ ఇన్ వన్. చూడు అందరూ ఉంటారు. మండే సీతారాములు, ట్యూస్డే ఆంజనేయ స్వామి, వెడ్నెస్డే విష్ణుమూర్తి, ఇంకా కృష్ణచారి మన ఊరి నుంచి కొబ్బరికాయ తెచ్చాను, ఎక్కడ కొట్టను? ఇక్కడ కొట్టు. అయ్యో ఒక్కగానొక్కడివి, అందులోనూ నీకు. అక్కడ కొట్టాల్సిన అవసరం లేదే, ఇక్కడ నొక్కితే చాలు గంట కొట్టేస్తుంది, ప్రసాదాలు ఇచ్చేస్తుంది. మరి అన్నీ అదే చేసుకుంటే మనమేం చేయాలిరా? ఛార్జింగ్ పెట్టాలి. అది మట్టుకు మనం ఎందుకు? కాఫీ. ఇదేంటి కింద ఏం వేసుకోలేదు? అంటే ఎప్పుడొచ్చారు? నువ్వు పూజ చేసేటప్పుడే వచ్చావు. చెప్పలేదు. ఇప్పుడే వస్తావమ్మా, పద అమ్మ కాఫీ పెడదాం. పదా పదా. ప్లీజ్ రా, ఒక్క 2 days. వాళ్ళందరూ వెళ్ళిపోయాక నేనే సర్దేస్తా కదా. ఏమైందమ్మా? ఇవంటే తనకు చాలా ఇష్టం అమ్మా. ఆయన ఈ చేపలు ఇంట్లో ఉంటే అదృష్టం అంట. పైగా చేప అంటే ఏంటి, లక్ష్మీదేవితో సమానం కదా. నీచ చేపల అదృష్టం ఏమిట్రా? వెంటనే తీసుకెళ్లి వెనక వెరండాలు పడి తీసుకెళ్ళు. కొంచెమేనా? అంత కంగారుగా తినకు, ఒంటికి పట్టదు. లేదాంటీ, ఆఫీస్కి లేట్ అవుతుంది. ఈ ఆంటీ పాంటీ వద్దు, చక్కగా అత్తమ్మాను పిలు. సరే అత్తమ్మా, ఓకే వెళ్తున్నా. ఇదిగో అలా అనకూడదు, వెళ్ళొస్తా అనాలి. ఈ పిల్లకి వాళ్ళ నుంచి అన్ని మనమే నేర్పాలనుకుంటా. అవును, రాత్రి 8 కావస్తుంది, ఇప్పుడు ఉద్యోగం ఏమిట్రా? అది అమెరికా కంపెనీ అమ్మా, నైట్ షిఫ్ట్లు కూడా ఉంటాయి. ఆడపిల్ల ఉద్యోగం చేయడం మన ఇంటా వంట లేదు. అర్ధరాత్రి ఉద్యోగం ఏమిట్రా కర్మం? మరి ఏం చేయమంటావే? నీళ్ళ ఇంట్లో కూర్చొని ఒత్తులు చుట్టుకోమంటావా? తిను. వదిలేవి అమ్మా, నువ్వు తిను. చిన్నా చిన్నా, టైం 12 కావస్తుంది, ఇంకా అమ్మ ఇంటికి రాలేదు. తను వచ్చేసరికి తెల్లారిపోద్దమ్మా, నువ్వు పడుకో.
आपका मोबाइल। ओह थैंक यू, बाय बाय। ఇలా రామా, ఇలా రా. ఇక పో లోపలికి. నమస్తే ఆంటీ. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. I'll just come back. Yeah. Hello? Yeah, we have to send it by today. Hi, Vrinda. I'll talk to you later. Hi. Married. Miss you. మీ అమ్మకు నచ్చే మంచి అమ్మాయి నీకు దొరుకుతుంది. డోంట్ వరీ. నా మాట విని ఈ రాత్రిపూట ఉద్యోగాన్ని మానే తల్లి. అత్తమ్మ, మేం చేసేది అమెరికన్ కంపెనీకి. వాళ్ళు పగటిపూట పని చేసుకుంటూ బాగానే ఉంటారు. వాళ్ళ కోసం రాత్రులు పనిచేసి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. నథింగ్ టు వరీ అమ్మా, జస్ట్ డీహైడ్రేషన్. ఏదేమైనా ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నా ప్రాబ్లం అయిందనుకోండి, బేబీకి ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉంది. బేబీయా? మీ అమ్మాయి కడుపు లోపల పెరుగుతున్న బేబీ అమ్మా, మీకు తెలియదా ఈ విషయం? డాక్టర్, మీరు చెప్పేది నిజమా? అబద్ధం చెప్పడానికి నేనేమన్నా లాయర్నా అమ్మా? మీ అమ్మాయిని ఒకసారి గైనకాలజిస్ట్కి చూపించండి. చింపేసి ఎంఎస్ఎల్ అండమానికి వెళ్ళిపోయి ఆదివాసుల్లో కలిసిపోయి ఆ జుంబరి కళ్ళు ఓపెన్ చేయండి ఒకసారి. హలో, నిజంగా మా వాడికి పిల్లలు పుట్టే అవకాశం లేదా? సడన్ గా ఫోన్ చేసి పిల్లలు పుడతారా అంటుందండి. కొంపేసిన వాడు దొరికిపోలేదు కదా. అవకాశం ఎందుకు లేదంటే ఖచ్చితంగా ఉంది. చెవట సండాసి, మరి ఆ రోజు అలా చెప్పావే? వెయిట్ లెట్ మీ ఎలాబరేట్. పురాణాల్లో సూర్య భగవానుడు కుంతీదేవికి పిల్లల్ని ఇచ్చారంట కదా. అలా ఇస్తే ఏమైనా ఛాన్స్ ఉంది, అంతేగాని కృష్ణ అంతటిగా కృష్ణ మాత్రం చెప్పాగా. అమెజాన్ అడవులోకి వెళ్ళి ట్రై చేసిన ఛాన్సే లేదు. డాక్టర్ పర్లేదన్నారుగా, తనకంతా ఓకే కదా? ఏంటి ఇలా కొట్టావు? ఈ దెబ్బకే ఇలా ఫీల్ అవుతున్నావు? అది కొట్టిన దెబ్బ తెలిస్తే ఏమైపోతావురా? అమెరికా కంపెనీ అన్నావుగా, ఇలాగే ఏడుస్తాయి. అమ్మ ఏమైంది? నీ పెళ్ళాం కళ్ళు తిరిగి పడింది. ఇక నుండైనా ఈ రాత్రి ఉద్యోగం మానిపించే. సరే బిందు, ఇప్పుడు ఎలా ఉంది నీకు? ఏంటి ఫైన్? తినమంటే తినకుండా వెళ్తావు. మోహన్ చూడు ఎలా పిక్కిపోయిందో. కోడలి పిల్ల కాలు జారిందంటగా. కాలు జారడం ఏంటి నీ జిమ్మడా? పెళ్లికి ముందైతే కాలు జారడం అనాలి. శుభ్రంగా పెళ్ళైపోయిందిగా, నీళ్ళోసుకుంది అనాలే. అబ్బాయి గారికి ఏమో వికెట్ డౌను, కోడలి పిల్లకి కడుపు. మా ఇంట్లో దీన్నే కాలు జారిందని అంటారు. అబ్బాయి గారు మొగం ఎక్కడెట్టుకుంటారో. అమ్మా నేను చచ్చిపోతానమ్మా. ఊళ్ళో ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనే పరిష్కారం చెప్పేదాన్ని. నా ఇంటి సమస్యను నేను పరిష్కరించుకోలేనా? మార్చావా? బయట పెట్టారు కదా, ఏ కాకో ఎత్తుకుపోయి ఉంటుంది. Yeah, I'm pretty sure. Just a second.
అత్తమ్మా. తలనొప్పిగా ఉంది, కాఫీ పెట్టు. నేనే ఆవకాయ పెట్టమన్నా, ఒక కప్పు కాఫీ పెట్టమన్నాను. ఇదే కాఫీయా కషాయమా? నేర్చుకోమంటే నేర్చుకో. ఈ రోజు నుంచి ధనుర్మాస వ్రతం చేస్తున్నాను. నువ్వు తనతో కలవకూడదు. ఓకే అమ్మా. ఏం బంగారం? ఈరోజు కర్వా చౌత్, మాకు స్పెషల్ ఫెస్టివల్. పెళ్ళైన ఆడవాళ్ళు భర్త ఆరోగ్యం కోసం రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం భర్త మొహం చూసిన తర్వాత భోంచేస్తారు. అమ్మ వాళ్ళు చేసేటప్పుడు నా టర్న్ ఎప్పుడా అని ఎదురు చూసేదాన్ని. సో ఫైనలీ ఆఫీస్ అవ్వగానే త్వరగా రా. నా పిల్లం ప్రేమ పంచుతానంటే వద్దంటనా? నో వే. ప్రపంచం మొత్తం లాక్డౌన్ పెట్టినా టైంకి వచ్చేస్తాను. వ్రతం, నో రొమాన్స్. నా ఆరోగ్యం కోసం అంటావు, నాకేమో ఆనందం ఇవ్వవు. ఆనందం ఎక్కడుంటే ఆరోగ్యం అక్కడ ఉంటుంది. ఆఫీస్కి టైం అయింది, బయలుదేరు. Thank you. ఎందుకు? You complete me. Without you, I'm nothing. ఏంటమ్మా నాయనకు బాగాలేదన్నావు? అవును, మనసు బాగోలేదు, అందుకే గుడికి తీసుకొచ్చాను. ఏంటి మనసా? మామూలుగా గుడికి పిలిస్తే నువ్వు వస్తావా? చూడు, నీ గ్రహాలు బాలేవు, నీ కోసం పూజ చేయాలి. రా. మాది కాదే, టైమే. అమ్మ వాళ్ళతో గుళ్ళో ఉన్నాను. వచ్చేస్తున్నా. ఇంకేసేపు తిరుగుతారే? ఏం చెప్పాలిరా బాబు? ఎంతసేపు ఏంటమ్మా పూజలు? నీకోసమే కదరా. బిందు ఎక్కడికి వెళ్తున్నావు? పూజ అన్నావు. బిందు ఎక్కడికి? లోపలికి రా, నీతో పని ఉంది. పదా. దానికి ఎంత పొగర్రా, మాట్లాడుతున్నా పట్టించుకోకుండా పోతుందా? నాకెందుకో తన అలవాట్లు పద్ధతులు నచ్చడం లేదు. ఏంటో మన తలరాత. ఏంటమ్మా రాత గీత? కూర్చో అమ్మా. నీకు విషయం చెప్పనమ్మా. బృందాలంటే అమ్మాయి మన ఇంటికి ఆర్డర్గా రావడం మనం ఏదో జన్మలో చేసుకున్న అదృష్టం. మనం తలకిందులుగా తపస్సు చేసినా అలాంటి అమ్మాయి మనకి దొరకదమ్మా. నిజమే, ఇప్పుడు మన అందరి పరిస్థితి తలకిందులుగానే ఉంది. గుడ్ మార్నింగ్. జల్లెల్లోంచి నేను చూసావు, నీ రతన్ టన్. ఈ వేడి కాఫీ తాగి నీ ఫాస్టింగ్ బ్రేక్ చేయి. తీసుకో. ఏంటి అలా చూస్తున్నావు? ఈ కాఫీలో ఉన్న పాలు ఎంత ప్యూరో నాకు తెలియదు, కానీ ఈ కాఫీ కలిపిన నా ప్రేమ మాత్రం 100% ప్యూర్. పాలవాడు ఇదే చెప్తాడు. సారీ, నైట్ లేట్ అయింది, ఏమనుకోద్దు. అమ్మేమో దేవుళ్ళు వదిలి రాదు, నేనేమో వాళ్ళని వదిలి రాలేను కదా. సో నన్ను వదిలేసా? అంత మాట అనొద్దు. ఇంకోసారి లేచాను ప్లీజ్. తాగు, నా బంగారం కదా, తాగు ప్లీజ్. గుడ్ గర్ల్. అదిరిపోయింది కదా కాఫీ. కిన్ను, మీ అమ్మకి మెంటల్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఆమె అప్పుడప్పుడు
బాగానే ఉంటారు, బట్ ఆల్ ఆఫ్ అ సడన్ చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తారు. ఐ థింక్ షీ నీడ్స్ టు సీ అ సైకాట్రిస్ట్. విందు మా అమ్మకి మెంటల్ అంటున్నావా? అమ్మ పిచ్చిదైనా పిల్లలకి మంచిగానే కనిపిస్తుంది. ఐ నో, బట్ వీ షుడ్ సీరియస్లీ లుక్ ఇన్ టు దిస్. నేను నీకు దొరకడం నీ అదృష్టమో కాదో తెలియదు కానీ మా అమ్మ లాంటి అత్తమ్మ నీకు దొరకడం నువ్వు ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం. నిజంగా నీ అదృష్టమే. ఎక్కడికి? అదృష్టాన్ని ఎంజాయ్ చేయడానికి.